భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన గూడులను పరిరక్షించుకోవాలని విశ్వ హిందూ రక్షా పరిషత్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన పోస్టర్ను బంగారయ్య శర్మతో కలిసి ఆవిష్కరించారు. నేను ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్ ఒక కార్యకర్తగా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఎందుకయ్యా ఈ కార్యక్రమం మన గుడి మన బలం తీసుకుంది అంటే, ఇవాళ భారతదేశంలో గుళ్ళు అన్యాక్రాంతమై ఎవడో పరాయివాడి చేతిలో ఉండి వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం వాటిని చూసుకునే పరిస్థితి ఉంది. అది కాదు, మన గుడే మన బలం. దానిని ఈ ఉక్కు పాదాల నుంచి ఏదైతే చెరబట్టబడ్డటువంటి పాదాలు ఉన్నాయో వాటి నుంచి బయటికి తీసుకురావడం, తర్వాత మన గుడి బలం మనకు తెలియపరచడం, అదేవిధంగా డేటా మొత్తము భారతదేశంలో విశ్వంలో హిందువులు ఎంతమంది ఉన్నారు, ఈ హిందువులు ఎవరెవరికి ఏ ఏ దేవతలు అనేటటువంటి వాళ్ళ క్షేత్రాలు ఏమిటి, ఈ డేటా మొత్తం సేకరించడం, మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ గుళ్ళ నుంచి వచ్చేటువంటి బలం ఏమిటి, ఇదంతా కూడా సేకరించి చాలా విశాలమైన దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మా నడింపల్లి యమునా పాఠక్ గారు ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్కి ప్రధానంగా ముందర ఉంటూ తీసుకొని వెళ్తూ ఉన్నారు మహిళా అధ్యక్షులుగా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మీడియా ప్రతినిధులు ప్రచారం చేసి హిందువులందరూ ఒక కలెక్టివ్ డే మనం గుర్తించుకోవాలి. ఈ వ్యవస్థను పాడు చేయడానికి వాళ్ళు చేసిన కుట్ర ఏమిటంటే గురుకులం అనే వ్యవస్థను పాడు చేశారు. గుడి వేదాన్ని పరిరక్షణ, వేదాన్ని విస్తరింపజేసేవాళ్ళు గుడి ఆధారంగానే. ఈ మధ్య కాలంలో మనం కోల్పోయాం. 70 ఏళ్ల పరిపాలనలో ఇంకా దిగజారిపోయాము. గుడిని మాత్రమే సెక్యులర్ గా భావించి మిగతా వ్యవస్థలను వాళ్ళు పట్టించుకోలేదు. ఇవాళ పొద్దున అమెరికా గురించి మనం చదువుతుంటే ఏం తెలుస్తుందంటే, అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ కాదు నడుపుతోంది, అమెరికన్ గవర్నమెంట్ ని వాళ్ళ చర్చిలు నడుపుతున్నాయి అనే విషయం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగింపజేయవచ్చు. ఇక్కడ ఉన్న అబ్రహామిక్ రిలీజియన్స్ ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కూడా ఇవాళ వాళ్ళ పన్నాగం వాళ్ళు పట్టి ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మన హిందువులు మాత్రం దద్దమ్మలల్లే. మన బడి, మన ఇల్లు, మన ఈఎంఐ, మన పిల్లల పై చదువులు ఇవన్నీ